చాలా తీయదనమైన మాటలకు మోసపోతున్నావా అనే పాఠాన్ని మనం ఈరోజు ఆలోచన చేద్దాం. ప్రియులరా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీరందరూ కూడా కొద్ది నిమిషాలు జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకు సాగుదాం. యెషయా గ్రంథం 34వ అధ్యాయం. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ 34వ అధ్యాయం 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, ఆ జంతువులలో ఏదియూ లేక ఉండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోట ఊపిరి వాటిని పోగు చేయును, అవి రావాలనని. రైట్, ఒకసారి ఈ సందర్భాన్ని ఆలోచన చేద్దాం ప్రియులారా. ఇక్కడ బైబిల్లో దేవుడు మనకు చెప్తున్న విషయం ఏంటంటే, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అన్నాడు. దేవుని గ్రంథాన్ని మనం పరిశీలించి చదువుకోవాలి. బాగా పరిశీలించేవారు వర్గీకరణ చేస్తారు, క్లాసిఫికేషన్ బాగా చేస్తారు. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. పరిశీలించే వారి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, మీ చేతికి ఒక 10 వస్తువులు ఇచ్చి వాటిని విభజించండి, వాటిని వర్గీకరించండి, వాటిని క్లాసిఫై చేయండి అంటే చక్కగా క్లాసిఫై చేస్తారు. ఉదాహరణకి, అడవి జంతువులు, పెంపుడు జంతువులు ఒక లిస్ట్ మీకు ఇచ్చాను చేతికి. అడవి జంతువులన్నీ సపరేట్గా ఒక చోటకు తీసుకురావడం, పెంపుడు జంతువులన్నీ సపరేట్గా మరొక చోటకు తీసుకురావడం. ఇలా సపరేట్ చేయడాన్ని ఏమంటామంటే విచక్షణ జ్ఞానం అంటాం. ఎప్పుడు బైబిల్ చదివే వారికి, వాక్యాన్ని వినేవారికి కావలసింది విచక్షణ జ్ఞానం, డిస్క్రిమినేటింగ్ పవర్ అంటాం. ఏది దేనికి జతపరచాలో తెలియాలి. ఏది దేనికి జతపరచాలో తెలియాలి. తెలియాలంటే మీరు చేయాల్సిన పని యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలి. అలా మీరు దేవుని గ్రంథాన్ని బాగా పరిశీలించి చదివినప్పుడే మీకు ఏ విషయాలు దేనికి జత కొడతాయి, ఏ విషయాలు దేన్ని అంటిపెట్టుకుని ఉంటాయి, ఏ విషయాలు దేనికి సంబంధించినవి, ఏ విషయాలు దేనికి సంబంధించినవి అనేటువంటి విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు మీకు చెప్పబోయే పాఠం ఏంటంటే, తీయని మాటలు, ఇచ్చకపు మాటలు, ఇవి సాధారణంగా ఏ మనిషి అయినా ఇష్టపడకుండా ఉంటాడా? తీయని మాటలు, మధురమైన మాటలు, చాలా తీపి మాటలు, ఇచ్చకములాడే మాటలు, ఇంపైన మాటలు, ఈ మాటలకు ఏ మనిషి అయినా ఖచ్చితంగా ఇష్టపడతాడు. ఇప్పుడు బైబిల్లో మీకు ఒక డిస్క్రిమినేటింగ్ పవర్ అంటే విచక్షణ శక్తిని మీకు ఇప్పుడు ఒక చిన్నగా వాక్య ధ్యానంతో తెలుసుకుందాం. అంటే ఎలా విచక్షణ చేయాలి, ఏది అంటే ఇంపుగా ఉన్న ప్రతిదీ మనకి మేలేనా, మధురంగా ఉన్న ప్రతిదీ మనకి ఆశీర్వాదమేనా? ఇంపుగా ఏదైనా ఒక విషయం ఉంది, మధురంగా ఉంది విషయం, మధురంగా ఉన్నంత మాత్రాన, నీ చెవికి ఇంపుగా ఉన్నంత మాత్రాన, చాలా ఇష్టంతో ఇచ్చకంతో ఉన్నంత మాత్రాన నీకు చెవికి వినబడే ఆ విషయాలన్నీ నీకు మేలు చేస్తాయా?
నీ ఆత్మను కాపాడతాయా? నీ ఆత్మీయ జీవితాన్ని కడతాయా? వాస్తవానికి మనకు ఏదైనా ఇంపుగా ఉంటే, ఏ విషయమైనా చాలా మధురంగా ఉంటే మనం ఏం చేస్తామంటే, ఆహా ఇది మంచిది, ఇందులో ఇది మేలు, ఇది ఆశీర్వాదం అనుకుంటాం. వాస్తవానికి ప్రియులరా, మీకు ఇప్పుడు బైబిల్లో 2 విషయాలు చెప్తాను. ఈ 2 విషయాలు మీరు నాకు ఏది దేనికి సంబంధించిందో చెప్పగలగాలి. ఒకసారి బాగా వినండి. మీరు పట్టుకున్న ఈ పుస్తకం ఉంది కదా, ఇది 66 పుస్తకాల విజ్ఞానం. దేవుడు ఈ పుస్తకంలోని మాటల్ని 2 అంచులు గల ఖడ్గంతో పోల్చాడు. ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే 2 అంచులు గల ఖడ్గము కంటే వాడి అయినదని చెప్పాడు. అంటే బైబిల్లో ఉన్న ఈ మాటలు, బైబిల్లో ఉన్న దేవుని మాటల్ని 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉన్న ఖడ్గంతో పోల్చాడు బైబిల్లో ఉన్న మాటల్ని. ఒక్కసారి మీకు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 4:12. హెబ్రీ పత్రిక, ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి. చాలా మంది ఫ్లోలో ఏమంటారంటే, దేవుని వాక్యం అంటే 2 అంచులు గల ఖడ్గం అండి అంటారు. బాగా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం చదవాలి. ఇక్కడ దేవుని వాక్యాన్ని 2 అంచుల ఖడ్గంతో పోల్చాడా, 2 అంచుల ఖడ్గము కంటే వాడిగా ఉన్నదని పోల్చాడా? 2 అంచుల ఖడ్గము కంటే వాడిగా ఉన్నటువంటిది. 2 అంచులు గల ఖడ్గం ఉంటుందా? 2 అంచులు గల ఖడ్గం అంటే ఏంటి? దేవుడు బైబిల్లో ఏదైనా ఒక విషయాన్ని పొందుపరిచాడంటే ఖచ్చితంగా అది ఉండే ఉంటుంది. మీలో ఇక్కడ కూర్చున్న వారిలో కొంతమంది పెద్దవారు ఉన్నారు. మీలో ఎవరైనా 2 అంచులు గల ఖడ్గం చూసారా? 2 అంచులు పొదునుంటది. 2 అంచులు గల ఖడ్గంతో దేవుని వాక్యాన్ని పోల్చాడు. 2 అంచులు గల ఖడ్గం కంటే వాడిగా ఉండే ఖడ్గం. అలాంటి ఖడ్గం ఏదైనా భూమి మీద ఉందా? భూమి మీద ఇలాంటి ఖడ్గాలు వాడేవారా? మీ అందరికీ కమ్మకత్తలు తెలుసు, కత్తిపెట్టలు తెలుసు, చాకులు తెలుసు. కానీ బైబిల్లో 2 అంచులు గల ఖడ్గం అన్నాడు. అంటే ఇటువైపు పొదును ఉంటుంది, ఇటువైపు పొదును ఉంటుంది. పూర్వం యుద్ధాల్లో ఈ 2 అంచులు గల ఖడ్గాన్ని వాడేవారు. అంటే ఇలా కత్తి పడితే యుద్ధంలో కుడివైపున ఉన్నవారు చనిపోతారు, ఎడమ వైపున ఉన్నవారు కూడా హతమార్చగలం. అంటే అంతటి పొదునైన ఖడ్గాన్ని యుద్ధంలో వాడేవాళ్ళు. అయితే అందరూ ఈ ఖడ్గాన్ని వాడేవాళ్ళు కాదండి. మనకి కొంతమంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే, ఈ 2 అంచులు గల ఖడ్గాన్ని 2 చేతుల వాటం ఉన్న వాళ్ళు మాత్రమే వాడేవాళ్ళట. మీరు ఎప్పటికీ కొంతమంది కుడి చేత్తో రాస్తారు. కుడి చేత్తో ఎంత అందంగా రాస్తారో, కుడి చేత్తో ఎంత నీట్గా ఫాస్ట్గా రాస్తారో, ఎడం చేత్తో కూడా అలాగే నీట్గా ఫాస్ట్గా రాస్తారు. వాళ్ళని మల్టీ టాలెంటెడ్ అంటాం, ఆంబి డెక్స్టీరియస్ పర్సన్స్ అంటాం. అంటే 2 చేతుల వాటం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు 2 చేతుల వాటం అంటే కుడి చేత్తో ఎడం చేత్తో. ఇలా 2 చేతుల వాటం ఉన్న వాళ్ళు యుద్ధంలో, యుద్ధ నైపుణ్యంలో వాళ్ళు ఈ ఖడ్గాన్ని ఉపయోగించేవాళ్ళు. ఏ ఖడ్గాన్ని? 2 అంచులు గల ఖడ్గాన్ని. ఈ చేతిలో ఖడ్గం ఉండేది, ఈ చేతిలో ఖడ్గం ఉండేది. అలా యుద్ధంలో అలా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. 2 అంచులు గల ఖడ్గంతో పోల్చాడు దేవుని యొక్క వాక్యాన్ని. 2 అంచులు గల ఖడ్గము కంటే వాడి అనేది దేవుని వాక్యం అన్నాడు. ఇంకొక మాట మీరు కీర్తన గ్రంథం 149వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథం 149వ అధ్యాయం 9వ వచనం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే, యెహోవాను స్తుతించుడి. ఒక్కసారి ఈ మాట మీరందరూ జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ ఏమనుందంటే, వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. వారి చేతిలో ఏముందట? 2 అంచులు గల ఖడ్గం అట.
అంటే ఎడమ వైపున ఉన్న అంచు, కుడి వైపున ఉన్న అంచు, రెండు అంచులు మంచి పొదునుతో ఉన్నటువంటి ఖడ్గం ఉన్నదట. ఎందుకు ఏంటా ఖడ్గం? వాక్యం. అంటే దేవుని వాక్యాన్ని ఇక్కడ దేవుడు దేంతో పోల్చాడు? రెండంచులు గల ఖడ్గంతో పోల్చాడు. రైట్. ఇప్పుడు నేను మరొక విషయం చెప్తున్నాను. ఇప్పుడు రెండంచులు గల ఖడ్గం అంటే వాక్యం మాత్రమేనా, ఇంకా ఏదైనా ఉందా? ఇప్పటి వరకు మీరు విన్న మాటలను బట్టి రెండంచులు గల ఖడ్గం అంటే వాక్యం మాత్రమే అని తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది? హెబ్రీ పత్రికలో అన్నాడు దేవుడు, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉంటుంది అన్నాడు. అంటే దేవుడు వాక్యాన్ని దేవుడు దేంతో పోల్చాడు? ఖడ్గంతో పోల్చాడు. ఆ ఖడ్గానికి పొదినట్టు ఉంటుంది, ఎడమ వైపున ఉంటుంది, కుడి వైపున ఉంటుంది. పూర్వం ఈ కత్తిని ఎవరు వాడేవాళ్ళు? రెండు చేతుల వాటం ఉన్న వాళ్ళు వాడేవాళ్ళు. ఈ చేతిలో కత్తి, ఈ చేతిలో కత్తి. అలాంటి యుద్ధ వీరులు పూర్వం వాడేవాళ్ళు. దానికంటే పదునైనది నా వాక్యం అన్నాడు దేవుడు. రైట్. ఇప్పుడు మనం ఇప్పటివరకు ఈ మాటలు బట్టి దేవుని వాక్యం అంటే రెండంచులు గల ఖడ్గం అని మీరు విన్నారు. ఇప్పుడు మీకు ఇంకో మాట తీసి చూపిస్తాను. మీరే కన్ఫ్యూజన్లో ఉంటారు. మీరు ఎంత కన్ఫ్యూజన్లో ఉంటారంటే ఈ మాట చదవగానే. అందుకనే వాక్యం చదివే వారికి, వాక్యం వినేవారికి విచక్షణ జ్ఞానం ఉండాలి. విచక్షణ అంటే ఏంటో తెలుసా? దేన్ని దేనికి జతపరచాలి. రెండంచులు గల ఖడ్గం అంటే ఇక్కడ దేవుని వాక్యం, రెండంచులు గల ఖడ్గం అంటే ఇక్కడ దేవుని వాక్యం కాదు అని మీరు గ్రహించగలగాలి. దేన్ని దేనికి జతపరచాలో తెలుసుకోగలగాలి. ఇప్పుడు మీకు రెండంచులు గల ఖడ్గం అంటే మీరు ఏమనుకున్నారు ఇప్పటి వరకు? వాక్యం. ఇప్పుడు ఇంకొక మాట తీసుకోండి పిల్లరా. సామెతల గ్రంథం 5వ అధ్యాయము, సామెతలు 5వ అధ్యాయము 4వ వచనం. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదైనది, అది రెండంచులు గల కత్తి అంత పదును గలది. ఆగండి ఒకసారి, ఈ మాట మీరు వినండి. ఇక్కడ ఏమున్నది? దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు. ఏంటండి అది? జారస్త్రీ, కాముకురాలు. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోట నుండి మాటలు నూనె కంటే నునుపైనవి. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది రెండంచులు గల కత్తి అంత పదును గలది. జారస్త్రీ, ఆమె నోటి నుంచి ఏం కారుతుందట? ఆమె పెదవుల నుంచి తేనె కారుతుందట. అంటే ఒక కాముకురాలు, ఒక జారస్త్రీ నుంచి వచ్చే మాటలు ఏవైతే ఉన్నాయో అవి కూడా రెండంచులు గల కత్తి అంత పదును గలది అన్నాడు. అంటే మీరు ఇప్పుడు వాక్యం వింటున్నప్పుడు రెండంచులు గల ఖడ్గం అంటే మీరు ఏమనుకుంటారు? వాక్యం అనుకుంటారు. కానీ రెండంచులు గల కత్తి ఎంత పదును గలది ఒక జారస్త్రీ పెదవుల నుంచి వచ్చే మాటలు కూడా. అంటే మీరు వాక్యం వినేటప్పుడు డిస్క్రిమినేషన్ ఉండాలి, నీకు విచక్షణ ఉండాలి. ఏ వాక్యం దేనికి అప్లై చేయాలి, ఏ వాక్యం దేనికి జత చేయాలి అనే క్లాసిఫికేషన్ చేయగలిగిన సమర్థత నీకు రావాలి. లేకపోతే మీకు వాక్యం అర్థం కాదండి. ఓకేనండి? ఇప్పుడు ఏ సందర్భంలో ఏ మాట ఎలా తీసుకోవాలో చాలా జాగ్రత్తగా వాక్యాన్ని తీసుకుంటూ రావాలి. ఇప్పుడు మరొక విషయం మీకు చెప్తాను. ఇదే దేవుడు వాక్యం ఖడ్గంతో పోల్చబడింది. మీకు చెప్పాను దీని అర్థం. ఏ ఖడ్గం అది? దేవుని వాక్యం రెండంచులు గల ఖడ్గం. ఇదే దేవుని వాక్యం ఒక జారస్త్రీ నోటి నుంచి వచ్చే మాటల వలన పుట్టే ఆ మాటలు, దేవుని మాటలు ఖడ్గమే, జారస్త్రీ నుంచి వచ్చే మాటలు ఖడ్గమే. ఎవరు చెప్పారు? జారస్త్రీ పెదవుల నుంచి వచ్చే మాటలు మరి పొదునైనవని ఎవరు చెప్పారు? ఏమండి, ఒక స్త్రీ ఆడువారి మాటలకు అర్థాలే వేర్లు అంటారు. వాస్తవానికి ఆడవారి గురించి మాట్లాడాలంటే సరైన పేటెంట్ బైబిల్లో ఒకే ఒకరు వ్యక్తికి ఉంది. ఆడవారి గురించి పూర్తిగా చెప్పగలిగిన సమర్థుడు ఆయన ఒక్కడే. వాళ్ళతో ఎన్నో తిప్పలు పడ్డాడు. వాళ్ళ పోరు భరించలేక ఎంతో తన జీవితాన్ని వ్యర్థపరుచుకున్నాడు. అతని పేరే ప్రసంగి. అతన్ని సొలొమోను అని పిలుస్తాం.
ఏమంటే ఇంట్లో 2 చేతులతోనే తట్టుకోలేకపోతున్నాం. ఒక భార్యని కలిగిన వ్యక్తి, ఒక భార్యకి 2 చేతులు ఉంటాయి కదండి. 2 చేతులు కలిగిన ఒక భార్య ఇంటిలో ఉండే పరిస్థితిని ఒక పురుషుడు నేటి దినాన ఒక మూర్ఖురాలుగా ఒక స్త్రీ ప్రవర్తిస్తుంటే, ఆ మూర్ఖురాలికి భర్తగా ఉన్నటువంటి భర్త పాత్ర పోషిస్తున్న ఒక వ్యక్తి తట్టుకోలేకపోతున్నాడు కదా. అలాంటి 2000 చేతులు ఉన్నాయి ఇంట్లో. ఎన్ని చేతులు? సొలొమోను గారట 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, అంటే మొత్తం 1000 మంది. అంటే వాళ్ళ మాటలు, వాళ్ళ 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 పెద్దల నుంచి వచ్చే తేనె, వాళ్ళ నునుపైన మాటలు, వాళ్ళ మాటలన్నీ బాగా కాసి వడపోసిన వాడు ఎవరండి? సొలొమోన్. అందుకని అంటున్నాడు, జార స్త్రీ పెదవుల నుంచి వచ్చే మాటలు కత్తి ఎంత పదునని అన్నాడు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి బైబిల్ని. ఖడ్గం అంటే కేవలం వాక్యమే అనుకోక, ఖడ్గం అంటే జార స్త్రీ పెదవుల నుంచి వచ్చే మాటలు కూడా. రెండో విషయం, ఇదే దేవుని వాక్యం జుంటెతైన దారాలతో పోల్చబడిందండి. ఒకసారి తీసుకోండి, కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. కీర్తన గ్రంథం 19:10. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను, జుంటె తేనె దారల కంటెను మధురమైనవి. చాలు. ఇక్కడ తేనె కంటెను, జుంటె తేనె దారల కంటెను మధురమైనవి అన్నాడు. బాగా వినండి, దేవుని వాక్యాన్ని ఇక్కడ దేవుడు దేంతో పోల్చాడు? జుంటె తేనె దారలతో పోల్చాడు. తేనె కంటెను, జుంటె తేనె దారల కంటే మధురమైనవి అన్నాడు. దార అని ఎందుకన్నాడు ఇక్కడ? ఈ తేనె, ఈ జుంటె తేనె ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, తేనె బాగా పట్టినప్పుడు ఆ మకరందం తేనె అంతా పూర్తిగా నిండిపోయినప్పుడు తేనె కారిపోతూ ఉంటుందండి. సాధారణంగా మనం చూసే తేనె తొట్టంతా తేనె అంటి పట్టుకుని ఉంటుంది, అతుక్కుపోయి ఉంటుంది. కానీ జుంటె తేనె ఎలా ఉంటుందంటే, ఆ తేనె ఫ్లోలెస్ ఎక్కువైపోయి ఎక్కువ తేనె కుట్టల కుట్టలుగా లోపల పేరుకుపోయి ఆ తేనె కారిపోతూ ఉంటుంది. అందుకని జుంటె తేనె దార అన్నాడు. అది చాలా మధురంగా ఉంటుంది. అందులో ఔషధ గుణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా మంచిదండి తేనె. ఒక స్పూన్ తేనెలో సుమారు 50 నుంచి 100 రకాల రోగాలను నయం చేసే శక్తి ఉంటుంది. ఒక్క స్పూన్ తేనెలో, ఒరిజినల్ తేనెలో. ఇక్కడ అలాంటి తేనెతో దేవుడు దేన్ని పోల్చాడు? వాక్యాన్ని పోల్చాడు. అంతే కదండి. మరి ఇప్పుడు తేనె అంటేనే వాక్యమా? తేనె తీపిగా ఉంటుంది, తేనె మధురంగా ఉంటుంది. మధురంగా ఉన్నది వాక్యమే అనుకుంటాం పొరపాటు. కానీ బైబిల్లో దేవుడు ఇక్కడ ఏమన్నాడు? సామెతల గ్రంథం తీసుకోండి ఒకసారి, 5వ అధ్యాయం 3వ వచనం. సామెతలు 5:3 చదవన్నానా? జార స్త్రీ పెదవుల నుండి తేనె, అంటే దీని పెదవుల నుంచి కూడా ఏం కారుతుందట? తేనె కారుతుందట. దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి. చాలు. వింటున్నారు ఈ మాటలు మీరు జాగ్రత్తగా? జార స్త్రీ పెదవుల నుంచి ఏం కారుతుందట? తేనె కారుతుందట. ఆ జార స్త్రీ అంటే ఏంటండి? ఒక వ్యభిచార కాముకురాలు జార స్త్రీ. ఆమె పెదవుల నుంచి తేనె కారతమే కదట, దాని మాటలు నూనె కంటే నునిపోయినమాట. అంటే జారిపోతారు, అంటే పడిపోతారు, ఈజీగా ట్రాప్లోకి వెళ్ళిపోతారు. ఒక నూనె పోయండి, ఒక్క అడిగేయండి, బ్యాలెన్స్ ఉంటుంది అడిగి కింద పడిపోతారండి. జారిపోయే మనస్తత్వం. ఒక పురుషుడు జారిపోతాడంటే కారణం జార స్త్రీ పెదవుల నుంచి వచ్చే తేనె, ఆమె మాటల నుంచి వచ్చే నూనె. అంటే నూనె కంటే నునిపోయినమాట ఆ మాటలు. ఎలా ఉంటాయో ఆ మాటలు పరిశీలించండి. ఈ రోజున యువత భయంకరమైన ఈ వ్యభిచార కోపంలోకి పడిపోవడానికి గల కారణం ఏంటంటే ఇవే. ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలు, ఎక్కడ చూసినా వ్యభిచార సంబంధమైన ఆలోచనలు, ఎక్కడ చూసినా జుగుప్సాకరమైన చిత్రాలు. ఈవెన్ మనం ఫోన్లో కూడా అసలు ఎంత భయంకరమైనటువంటి ఛాయాచిత్రాలు మన ఫోన్లో పరోక్షంగా మన ముందు పెడుతుంటే పరిశీలించండి.
ఇది చూస్తానికి తీయగా, ఇది చూస్తానికి కండకి ఇంపుగా కనిపించవచ్చు, కానీ అది నూనె అంటున్నాడు. దాని మీద అడుగు వేస్తే జారిపోతాం అంటున్నాడు. కాబట్టి ఇలా మీరు వాక్యాన్ని సరిపోల్చుకోవాలి. మీరు గమనించే విషయం ఏంటంటే, ఈరోజు ఇంపుగా నీ చెవికి ఏదైనా వినబడిందంటే, తీయటి మాటలు నీ చెవి విన్నది అంటే, మనం సాధారణంగా ఏమనుకుంటామంటే, ఏదైనా తీపిగా మన చెవికి వినబడితే ఇది మంచిది అనుకుంటాం, ఇది మేలు అనుకుంటాం, ఇది ఆశీర్వాదం అనుకుంటాం, ఇది ప్రయోజనం అనుకుంటాం. కానీ అక్కడే పొరపాటు పడతాం. ఏమండి, నీ చెవికి ఇంపుగా ఉన్నంత మాత్రాన, తీయటి మాటలను విన్నంత మాత్రాన అవి నీకు మేలు కాదు, అది నీకు ప్రయోజనం కాదు, అది నీకు ఆశీర్వాదం కాదు, అది నీకు అసలు ఆ ఉపయోగమే కాదు. అలాంటి వెర్షన్ కూడా ఉంది బైబిల్లో, మీరు పరిశీలించాలి. ప్రయోజనకరమైంది, దేవుని వాక్యం మేలు చేసేది, దేవుని వాక్యం ఆశీర్వాదాన్ని తీసుకుని పెట్టేది, దేవుని వాక్యం మన నడతల్ని బాగు చేసేది. కానీ ఇదే దేవుని వాక్యాన్ని అడ్డం పెట్టుకుని నేటి దినాన వాక్యాన్ని వక్రీకరించే స్థితికి దిగజారారు. ఒకసారి చూద్దాం కొన్ని మాటలు, కాస్త ముందుకు వెళ్దాం ప్రియులారా. రోమాపత్రిక తీసుకోండి, 16వ అధ్యాయం. రోమపత్రిక 16వ అధ్యాయం 17-18 వచనాలు తీసుకోండి. రోమపత్రిక 16వ అధ్యాయం 17-18 వచనాలు. సహోదరులారా బాగా వినండి మాటలు. 16వ అధ్యాయం 17-18 అందరూ తీసుకొని చదవాలా. ఈ మధ్యన చాలా మంది ఎక్కువగా ఏం బోధిస్తున్నారంటే, బోధకులు వాక్యాన్ని చెప్పేవారు ఎక్కువగా ఏం చెప్తున్నారంటే, జనాలని ఎక్కువగా ఆకట్టుకోవాలి, జనాలను ఆకట్టుకునే విధంగా వారి మాటలు ఉంటున్నాయండి. మీరు కూడా చూడండి, గొర్రె ఎవరిని నమ్ముద్ది? కషాయోడిని నమ్ముద్ది. ఈ రోజున చాలామంది ఎక్కువగా వాక్యాన్ని అడ్డం పెట్టుకుని విశ్వాసులను ఏ విధంగా మోసం చేస్తున్నారంటే, చాలా తీయని మాటలు చెప్తున్నారండి. మనం వాక్యాన్ని విశదీకరించి వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పి ఎంత చెప్పినా వాక్యం అర్థం కావట్లా. కానీ వాక్యాన్ని ఏమీ చెప్పకుండా తీయటి మాటలు, ఇంపైన మాటలు, ఇచ్చకము మాటలు చెప్తే ఈ రోజున విశ్వాసులు ఎక్కువగా వాటినే ఇష్టపడుతున్నారు. చర్చికి వచ్చేవాళ్ళు ఈ రోజున ఎక్కువగా ఏది ఇష్టపడుతున్నారండి? చెవికి ఇంపుగా ఉండాలి. జోష్ రావట్లేదండి. ఏంటో ఆమోస్ వాక్యం చెప్తుంటే జోష్ రావట్లేదండి. జోష్ రావాలి. నీకు జోష్ ఎందుకు వస్తుంది? హృదయం మండిపోవాలి, నీ హృదయం గుచ్చుకోవాలి, హృదయం పొడవబడాలి కదా, నీ కళ్ళంట నీళ్లు రావాలి కదా, నీ కళ్ళు చెమ్మకెళ్ళాలి కదా, పశ్చాత్తాపం నీలో కలగాలి కదా, మార్పు రావాలి కదా, జోష్ రావాలంటున్నారు ఈ రోజున. అంటే జనాలు కూడా ఎలా తయారైపోయారు? వాక్యం అంటే తీయగా ఉండాలి, ఇంపుగా ఉండాలి, ఇచ్చకములాడుతూ ఉండాలి, అయ్యగారు జోకులేయాలి. ఇలాంటి బోధనలకి నేటి దినాన క్రైస్తవ సమాజం అలవాటు పడింది. మీరు కూడా, మీకు తెలుసో తెలియకో, ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు కూడా ఈ బోధనలకి అలవాటు పడే ఉండి ఉంటారు. ఒకసారి ఇలాంటి బోధనల గురించి దేవుడు ఏం చెప్పాడంటే, కిందకి రండి. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగచేయువారిని కనిపెట్టి ఉండుడని మిమ్ములు బతిమాలు కొనుచున్నాను. అంటే ఈ బోధకు వ్యతిరేకంగా భేదాలు, ఆటంకాలు కలగజేసే వాళ్ళు ఉంటారా? చాలామంది ప్రయాసపడేది బోధ కోసమేనండి. బోధకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఉంటారు, బోధకు అనుకూలంగా పనిచేసే వాళ్ళు ఉంటారు. ఎలాగైనా కడుపు నిండాలి, టార్గెట్ అది. ఈరోజున బోధించే బోధకులకు ఏమి నిండాలి? కడుపు నిండాలి. కడుపు నిండాలంటే వాడు బోధన మార్చేయాలి. ఉన్న బోధ ఉన్నట్టు చేస్తే, బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్తే కడుపు నిండుతుందా? చెప్పరంటండి. బైబిల్లో ఉన్న విషయాలు ఉన్నట్టుగా చెప్తే, ఉన్న మాట ఉన్నట్టు ప్రకటిస్తే కడుపు నిండదు. ఎందుకంటే ఈ రోజున బైబిల్ పట్టింది కడుపు నింపుకోవడానికి పట్టుకున్నారు, బ్రతకడానికి పట్టుకున్నారు. కడుపుకు దాసులు. వీళ్ళు ఏం చేస్తారంటే బోధ చేయకుండా ఏం చేస్తారంటే బోధకు వ్యతిరేకముగా భిన్నాభిప్రాయాలు బోధిస్తారు. బోధ చెప్పకుండా బోధకు వ్యతిరేకమైన విషయాలు చెప్తారు మీకు. అదే అంటున్నాడు ఇక్కడ.
భేదములను ఆటంకములను కలగచేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవడి. వారితో కలిసి ఉండమంటున్నాడా? వారిలో నుంచి తొలగిపోవడం అంటున్నాడా? అంటే దూరంగా వెళ్ళిపోవాలి. వారిలో నుంచి తొలగిపోవడి. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వాళ్ళు క్రీస్తుకు దాసులు కాదు. దేనికి దాసులండి? కడుపునకే దాసులు. కడుపుకు దాసులు అంటే కడుపుకే దాసులు అట, క్రీస్తుకు దాసులు కాదు. మంచి వాక్యం చెప్పి ఈ ప్రజలను దేవునిలో నిలబెడదాం, వీళ్ళని కడదాం, వీళ్ళని వాక్యంతో పెంచుదాం అనే ఆలోచన ఉండదు. ఎలాగా వీళ్ళ జేబుల్ని ఖాళీ చేద్దాం, ఎలాగా వీళ్ళని లూటీ చేద్దాం, ఎలాగా మరి ఏ ప్రయోజనాలు చెప్పి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సొమ్మును కాజేయాలనే ఉద్దేశంతో ఈ రోజున వ్యాపార కోణంలో సేవ మారిపోయింది. సేవ అంటే పెద్ద బిజినెస్ అయిపోయిందండి. ఒక చర్చిలో 2000 మంది కలిసి వంట చేస్తున్నారు, లక్షల మందికి. అంటే ఎంత ఫండ్స్, ఎంత రాబడి, ఎంత వచ్చుబడి, వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ ప్రతిఫలాలు మీరు పరిశీలిస్తే ఈ రోజున సేవ అంటే పెద్ద వ్యాపారం, బిజినెస్ అయిపోయింది. కారణం ఏంటంటే వారు క్రీస్తునకు కాదట. దేనికి దాసులు? కడుపునకే దాసులు. గుర్తుపెట్టుకోండి, కడుపు పట్టుకొని బైబిల్ పట్టుకున్నవాడు, కడుపు పట్టుకొని అంటే పొట్ట చేత పట్టుకొని ఏ పనైనా చేసుకో, తప్పులేదు. కానీ ఈ పొట్ట చేత పట్టుకున్నప్పుడు ఏ పని చేస్తున్నారు? బైబిల్ పట్టుకుంటున్నారు. క్రీస్తుకు దాసుడు అని చెప్పుకుంటున్నాడు, కానీ వాస్తవాన్ని వాడు దేనికి దాసుడు? కడుపు దాసుడు. వాడు ఏం చేస్తారంటే, కిందకి రండి, 18వ వచనం 2వ భాగం. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. ఇంపైన మాటలు అంటే ఎలా ఉంటాయి చెప్పండి మీరు? వాళ్ళు ఏం చెప్తారంటే వాక్యం చెప్పరు, బైబిల్లో ఉన్నది బోధించరు, ఇంపైన మాటలు చెప్తారు. నీకు అది ఇష్టంగా ఉంటాయి, నీ చెవికి సమ్మగా ఉంటాయి, మీకు ఏదో జోష్ వచ్చినట్టు అనిపిస్తుంది, ఇంపుగా ఉంటుందట. నీకు ఇంపైన మాటలట. ఇంకా ఏంటి? ఇచ్చకముల వలన. ఇచ్చకం అంటే నీకు చాలా ఇష్టంగా ఉంటాయి మాటలు, నీకు చాలా ఇష్టంగా ఉంటాయి. ఏమంటే మీకు ఏదైనా గాయమైంది మీకు, ఆ గాయమైన ప్రాంతాన్ని చక్కగా మీరు ఏమీ చేయకుండా అలాగే నెమ్మదిగా ఇలాగ అంట దాన్ని గోకుతా రఫ్ చేస్తూ ఉన్నారు అనుకోండి, నీకు సమ్మగానే ఉంటుంది రఫ్ చేస్తున్నంతసేపు. కానీ కొంతకాలానికి ఏమవుతుందండి, నువ్వు గోకిన రఫ్ చేసిన ఈ ప్రాంతం అంతా పుండైపోయి పాడైపోతాయి. ఈ రోజున బోధకులు ఏం చేస్తున్నారంటే విశ్వాసులకి నొప్పి తగలకుండా చక్కగా దువ్వుతున్నారు, హాయిగా దువ్వుతారు. ఎంత బాగా దువ్వుతున్నారంటే, మీకేం ప్రాబ్లం లేదు, మీరు అసలు ఏమీ చేయకపోయినా పర్లేదు, మీరు ఆదివారం ఒక్కరోజు సన్నిధికి వస్తే చాలు అంటున్నారు. మీరు ఏ పనులను చేసుకోండి, ఆదివారం మట్టికి సన్నిధి మానమాకండి. పని చేయవసరలా, సువార్త కార్యక్రమాలు చేయవసరలా, భక్తిగా బ్రతకనవసరలా, వాక్యాన్ని చెప్పనవసరలా, వాక్యాన్ని చెప్పించనవసరలా, సన్నిధికి వచ్చి కానుకేస్తే చాలు, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. పని పాటలన్నీ మానేసి చర్చిలోకి వచ్చి మీకోసం ఏం చేస్తామండి? ప్రార్థన చేస్తాం. వీళ్ళు ఏం చేస్తారంటే ఇంపైన మాటలు, ఇచ్చకపు మాటల వలన నిష్కపటుల మనస్సులను ఏం చేస్తారట? నిష్కపటులు అంటే మంచి వారిని కూడా మోసం చేస్తున్నారు. నిష్కపటుల మనస్సులను మోసపుచ్చెదరు. చాలామంది మనస్సులు పాడైపోయినాయండి, చాలామంది మనస్సులు పాడైపోయినాయి ఇలాంటి వారి బోధ వలన. కాబట్టి ఇంపుగా ఉందంటే ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఇచ్చకములాడుతూ నీ చెవికి ఇంపుగా కొన్ని మాటలు వినబడుతున్నాయి అంటే అది చాలా జాగ్రత్తగా, అది ప్రమాదమా ప్రయోజనమా, అది మేలా అది కీడా, అది మంచా అది చెడా అని డిస్క్రిమినేటింగ్ చేయగలవు. దాన్ని ఏమంటామంటే విచక్షణ జ్ఞానం ఉండాలి. చూడండి ఒకసారి ప్రియులారా, 1 కొరింథీ 2వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. పేజ్ తిప్పండి, కనబడుతుంది. 1 కొరింథీ 2వ అధ్యాయము 4వ వచనం చూడండి జాగ్రత్తగా. మీ విశ్వాసం మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలననియు, నేను మాటలాడినను సువార్త ప్రకటించినను
జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దృష్టాంతములనే వినియోగించుతని. ఏ మాటలు వినియోగించాలా? తీయని మాటలు. అండ్ తీయని మాటలు ఎలా ఉంటాయి? వినసంపుగా ఉంటాయి, ఇంపుగా ఉంటాయండి, కానీ నిన్ను నాశనం చేస్తాయి. బాగా వినాలి ఈ మాటలు. మీ విశ్వాసం మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను ఎలా ప్రకటిస్తున్నాను? జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక. ఒక బోధకుడు ఎప్పుడూ కూడా తీయని మాటలు చెప్పకూడదు. ఈ రూల్. ఏ బోధకుడైనా తీయని మాటలు చెప్పాడంటే ఖచ్చితంగా దాంట్లో ఏదో మోసం ఉంది. ఎక్కువ తీపి ఆరోగ్యానికి మంచిదా ప్రమాదం అండి? జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక, కిందకి రండి, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దృష్టాంతములనే వినియోగించుతని. అంటే పరిశుద్ధాత్ముడు తీయని మాటలు వినియోగించడం. దేవుని శక్తి ఎప్పుడు కూడా తీయని మాటలకు ఒత్తాసు పలకదు. పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దృష్టాంతములనే వినియోగించుతున్న. దృష్టాంతాలు చెప్పాలి. ఈ రోజున దృష్టాంతాలు చెప్పకుండా ఏం చెప్తున్నారు? తీయని మాటలు. దృష్టాంతం అంటే ఏమండి? వాక్యం చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా దృష్టాంతాలు ఉపయోగించాలి. దృష్టాంతం అంటే ఒక నోవాహు జలప్రళయంలో జరిగిన దృష్టాంతం చెప్పాలి, ఒక సొదొమ గొమొర్రాలో జరిగిన దృష్టాంతాన్ని చెప్పాలి. దృష్టాంతాలు చెప్తే బుద్ధి వస్తుంది, దృష్టాంతాలు చెప్తే నీకు బోధ కలుగుతుంది. కానీ ఈ రోజున దృష్టాంతాలు చెప్పట్లా. ఏం చెప్తున్నారు? తీయని మాటలు, ఇంపైన మాటలు. ఏమండి? ఒక జ్ఞాని ఎప్పుడు కూడా ఇంపైన మాటలు చెప్పడు. ఒక జ్ఞాని ఎప్పుడు కూడా ఏం బోధించడు? తీయని మాటలు పదప్రయోగం చేయడం. ఒకసారి ఒక జ్ఞాని ఎలా చెప్తాడో, ఒక జ్ఞాని ఏం చెప్తాడో, దేవుని భయం భక్తి కలిగినటువంటి ఒక జ్ఞాని ఎలా మాట్లాడతాడో బైబిల్లో ఒక మంచి మాట ఉందని చూద్దాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి 2:11. ప్రసంగి 2వ అధ్యాయం 11వ వచనం. ఒక్కసారి క్షమించండి. 12వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. జ్ఞానులు చెప్పు మాటలు ఎలా ఉంటాయి అంటే, జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలలు వలెను, చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలె ఉన్నవి. చాలు. ఎప్పుడు కూడా జ్ఞానుల మాటలు ఎలా ఉంటాయండి? తీయగా ఉంటాయా? ఇంపుగా ఉంటాయా? ఇచ్చకములాడుతూ ఉంటాయా? జ్ఞానుల మాటలట ములుకోలలు వలె చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలె ఉన్నవి. ములుకోలలు అంటే ఎవరు? ములుకోలలు వలె ఉంటాయట. ములుకోలలు అంటే ఏంటో చెప్పండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జ్ఞానుల మాటలు తీగా ఉండవు, ఇంపుగా ఉండవు. ఎలా ఉంటాయి అంటే, ములుకోలలు అంటే, ఒకసారి మీరు వ్యవసాయం చేసిన వాళ్ళైతే మీకు అర్థమవుతుంది. వ్యవసాయ భూమిని దున్నేటప్పుడు నాగలి ఉంటుంది కదా, నాగలి ఆ ట్రాక్టర్కి వేసి నాగలి ఇలా భూమికి వేస్తారు. ఎడ్జెస్ ఉంటాయి కదండి, ఎడ్జెస్, దాన్ని ఏమంటాం? పళ్ళు. దాన్ని ములుకోలలు అంటాం. అది ఒక్కసారి భూమిలోకి ఇలా దిగ్గానే ఆ భూమిని చీల్చుకుంటూ వెళ్ళద్దు. ఈ ములుకోలలు వెనక్కి సాగుతాయా, ముందుకు సాగుతాయా? ములుకోలలు ఎప్పుడు కూడా అలా ముందుకే సాగుతాయి. అంటే ఎప్పుడైతే ట్రాక్టర్ ఆ యొక్క నాగలిని కిందకి దించుతాయో ఆ అంచులను ఏమంటాం అంటే ములుకోలలు అంటాం. వాటికి ఎదురెళ్ళామా చీల్చేస్తాయి అంతే. జ్ఞానుల మాటలను దేవుడు దేంతో పోల్చాడు?
ములుకోలలతో పోల్చాడు. అంటే ఒక బీడు భూమిలో ఒక ములుకోలను అలా వదిలిపెట్టి ఇలా ట్రాక్టర్ తీసుకెళ్తున్నప్పుడు అంత అలా చీల్చి వేసుకుంటూ ఆ భూమిని అలా చీల్చుకుంటూ వచ్చేస్తుందండి. అది దేవుని మాట అంటే. మీకు జ్ఞానం వినబడేటప్పుడు నీ హృదయం చీల్చివేయబడాలి, నీ మనస్సు కకలవికలం చేయబడి నీ మనస్సులో ఉన్న అంతరంగంలో గూడు కట్టుకొని ఉన్న ఆ పాప భీతి అనేది చచ్చిపోవాలి. జ్ఞానుల మాటలు ములుకోలల వలెను చక్కగా కూర్చబడి బిగకొట్టబడిన మేకుల వలెను ఉన్నవి. వడ్రంగి పనివారు మేకులు కొడతారు పని అంతా పూర్తయిన తర్వాత. అసలు కొంతమంది మేకు కొడితే ఎలా ఉంటుందండి, చక్కగా కూర్చబడి కరెక్ట్గా అద్దినట్టు ఉంటుంది వర్క్. మేకులు కొట్టేటప్పుడు ఎంత శబ్దం వస్తుందండి, ఎంత గట్టిగా ఉంటుంది. పిల్లల వాక్యం అనేది అలాంటి దానితో పోల్చాడు, ములుకోలలతో పోల్చాడు. ములుకోలలకి ఎదురెళ్తే ఖచ్చితంగా చీల్చివేయబడతాం. చక్కగా బిగగొట్టబడిన మేకులతో పోల్చాడు. అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే వాక్యం ఎప్పుడు కూడా కఠినంగా కటువుగా ఉంటుంది అన్న విషయం మీరు గ్రహించాలి. ఈ ఒక్క పాయింట్ మీరు గ్రహిస్తే చాలండి. దేవుని వాక్యం ఎప్పుడు కూడా కటువుగా ఉంటుంది, కాస్త కఠినంగా ఉంటుంది. కానీ ఈ రోజున అలాంటి కటువుతనాన్ని, అలాంటి కఠినతనాన్ని తొలగించి ఈ రోజున దేన్ని తెర మీద తీసుకొచ్చారు. కానీ కఠినంగా మీకు వాక్యం చెప్తే మీరు ఉంటారు అక్కడ? ఉంటారా? ఉంటే ఉండండి, పోతే పొండమ్మా అన్నారు అనుకో, మీరు ఉంటారా? అలాగే చెప్పాలి. వాక్యానికి ఉన్న లక్షణం ఏంటంటే, వాక్యానికి ఉన్న లక్షణం ఒకసారి తీసుకోండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతిలేఖనం. దైవావేశం వలన కలిగిన ప్రతిలేఖనం. ఏమంటే ఆవేశం కలిగిన లేఖనం తీగా ఉంటుందా, కటువుగా ఉంటుందా? దైవావేశం వలన కలిగిన ప్రతిలేఖనం అన్నాడు. ఆవేశం వలన కలిగింది వాక్యం, అంతేగాని సంతోషాన్ని వ్యక్తపరిచేది, చాలా తీయగా, తీపిగా, ఇంపుగా ఉండేది కాదు. దైవావేశం వలన కలిగిన ప్రతిలేఖనం అన్నాడు. నాన్న కోపం వచ్చింది అనుకోండి, ఏం జరుగుతుంది? అమ్మకి కోపం వచ్చింది అనుకోండి, ఏం జరుగుతుందండి? ఆవేశం అమ్మకు వచ్చినా నాన్నకు వచ్చినా ఏం జరుగుతుందో మనకు తెలుసు. దేవుడికి ఆవేశం వచ్చింది, దాన్ని దైవావేశం అన్నాడు. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఎప్పుడు కూడా హాయిగా, ఇంపుగా, తీయగా ఉండదు. తప్పుదిద్దుటకును, ఖండించుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఖండించాలి, గద్దించాలి, తప్పు దిద్దాలి, నీతి యందు శిక్ష చేయాలి. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? వాక్యం ట్రీట్మెంట్. కానీ ఈ వాక్యం ప్లేస్లో ఇప్పుడు ఏమొచ్చిందంటే చూడండి, ఎంత నేపరగా సాతాను తన కుయుక్తిని దించిందో. ఈరోజు విశ్వాసులు కూడా దేని మీద ఆధారపడుతున్నారు? తీయని మాటలు, ఇంపైన మాటలు, ఇచ్చకపు మాటలు, దీనికి అనుకూలంగా ఉంటున్నారు. కటువుగా ఉండే మాటలు, తప్పు దిద్దే మాటలు, ఖండించే మాటలు, గద్దించే మాటలు, నీతి యందు శిక్ష చేసే మాటలు, ఇలాంటి మాటలు వచ్చినప్పుడు మనుషులు జారుకుంటున్నారు. ఎక్కట్లా బోధ బొరకెక్కట్లా. ఎప్పుడు కూడా సేవకుడు సమర్థిస్తూ ఉండాలట, చాలా నునుపుగా చెప్పాలట. అది ప్రమాదం అండి. జార స్త్రీ పెదవుల నుంచి ఏం కారుతుందన్నాడు? తేనె. ఆమె మాటలు నూనె కంటే నునుపు. జార స్త్రీ కంటే ప్రమాదకరమైన ఎవరో తెలుసా? జార స్త్రీ వలన ప్రమాదం. ఆ జార స్త్రీ దగ్గరికి వెళ్ళిన ఒక్కడికే ప్రమాదం. కానీ ఒక సేవకుడు, ఒక బోధకుడు దేవుని వాక్యాన్ని పక్కకు నెట్టి, దైవావేశం వలన కలిగిన లేఖనాన్ని పక్కన పెట్టి, ఒక బోధకుడు కడుపుకు దాసుడిగా మారిపోయి తీయదనానికి, ఇంపుదనానికి, ఇచ్చకపు మాటలకి అలవాటు పడి జనాలను ఈ రోజున ఇలా మోసం చేస్తే అది ఎంత ప్రమాదమో ఆలోచించండి ప్రియులారా. ఈ రోజున మనుషులు ఎవరు నమ్ముతారు?
గొర్రె ఎవరిని నమ్మ చెప్పండి? మంచోడికి పిల్లమ్మంటే ఇస్తారా? పిల్లలు మంచోడికి ఇవ్వమంటే ఎవరు, కానీ ఎవరికి ఇస్తారు? ఆ? మోసం చేసేవాడికి పిల్లల్ని ఇస్తారు. పిల్లని ఎవరికి ఇస్తారు జనరల్గా? మనం అన్నీ చూస్తారు, అన్ని చూస్తారు, మొత్తం అన్ని చూస్తారు. మంచోడికి పిల్లమ్మంటారు ఎవరో, కానీ లాస్ట్కి ఆఖరికి మోసం చేసేవాడు, పనికి మనోడు దొరుకుతాడు, ఆడు మంచోడికి అనిపిస్తాడు లాస్ట్కి. అంటే జనాలు తొందరగా మోసపోతారండి. ఒక హెచ్ఐవి పేషెంట్ 250 మందికి హెచ్ఐవి అంటించాడు. ఆటో డ్రైవర్ ఆడు. వాడు ఎంతమందిని మోసం చేశాడు? అంటే జనాలు ఈజీగా ట్రాప్ అవుతున్నారు, ఈజీగా మోసపోతారు. ఎందుకు మనుషులు మోసపోతారంటే వీళ్ళు యెహోవా గ్రంథాన్ని పరిశీలించడం. పరిశీలించేవాడికి విచక్షణ ఉంటుంది. ఇది వాడిగల కత్తే అంటే ఇది జారస్త్రీ మాట. ఇది వాడిగల కత్తి కంటే పదునైనది, ఇది దేవుని మాట. ఇదిగో ఈ తేనె, ఇది జారస్త్రీ పదవుల నుంచి కారే తేనె. ఈ మధురం, ఈ తీపి, ఈ తీయదనం నాకు ప్రమాదం. మరి దేవుని మాట కూడా ఇంపుగా ఉంటుందండి. దేవుడు ప్రేమిస్తే కూడా బుజ్జగిస్తాడు. అలా అని ప్రతిసారి దేవుడు బుజ్జగించడు. తప్పు దిద్దుతాడు, ఖండిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. వాక్యం అంటే గద్దింపు అంటేనే వాక్యం. దైవావేశం అన్నాడు. ఆవేశం వచ్చినప్పుడు అమ్మ ఎలా మాట్లాడుతుంది? ఆవేశం వచ్చినప్పుడు నాన్న ఎలా మాట్లాడతాడు? నాయన బాగున్నావా, చాక్లెట్ తింటావా, బిస్కెట్ తింటావా అంటాడా? ఏమంటారండి ఆవేశం వచ్చినప్పుడు? కఠినంగా ఉంటాడు. బెల్ట్ తెగిపోద్ది, కర్ర ఇరిగిపోద్ది. మరి బైబిల్లో ఈ మాటలు దైవావేశం వలన కలిగిన ప్రతిలేఖనం అంటే వాక్యం నువ్వు వింటున్నప్పుడు ఇది కటువుగా ఉండే మాట, బండను బద్దల కొట్టు మాట, కాల్చివేసే మాట, చీల్చివేసే మాట. ములుకోలలతో పోల్చాడు. ములుకోలలు. ఒక్కసారి నాగలి భూమికి ఇలా దిగిందా, ఆ చారలు నెరలు విడుచుకుంటూ ఆ భూమిని చీల్చుకుంటూ వచ్చేస్తుంది. దేవుని మాట కూడా అలాంటిదండి. నీ గుండెలోకి, నీ మనసులోకి, నీ హృదయం యొక్క తలంపుల్లోకి, ప్రాణాత్మలకు, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను వాక్యం శోధించేస్తుంది. అంత గొప్పది వాక్యం. ప్రియులారా, 1 కొరింథీ. ఈ రోజున బోధకులు తమ చెంతకొచ్చిన విశ్వాసాన్ని ఎలా తయారు చేస్తున్నారో చూడండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమైందుము. ఏమండి, ఈ రోజున దేవుని సేవకులండి తమ చెంతకొచ్చిన విశ్వాసుల్ని దౌర్భాగ్యులను చేసేస్తున్నారండి. మీరు దౌర్భాగ్యులు కాకూడదు. నా దగ్గరికి వచ్చారు, వాక్యం వినడానికి వచ్చారు. మీరందరూ భక్తిహీనులుగా, సోమరిపోతులుగా మారిపోకూడదు. మీరందరూ మీ సమస్త కల్మషాన్ని విడిచిపెట్టి ఎలాగైనా పరలోకాన్ని సాధించాలి. ఈ రోజున సేవకులు తమ చెంతకొచ్చిన విశ్వాసం ఎలా మార్చేస్తున్నారు? దౌర్భాగ్యులుగా మార్చేస్తున్నారు. దౌర్భాగ్యులు అంటే ఎవరు తెలుసా? ఈ లోకం మీద ఆశ పెట్టుకున్నవాడు దౌర్భాగ్యుడు. ఈ రోజున చర్చికి వెళ్తున్న వారందరూ వారి ఆశలన్నీ దేని మీద ఉంటాయి? పైన ఉంటాయా, కింద ఉంటాయా అండి? పరలోకం మీద ఉంటాయా వారి ఆశలు? భూలోకం మీద ఉంటాయా? పెళ్ళి, అప్పు, ఉద్యోగం, కోర్టు సమస్యలు, అనారోగ్యాలు, ఇవన్నీ భూమి మీద కదండి. మనుషులందరూ ఈ రోజున ఈ భూమి మీద వాటినే సాధించడానికి, ఈ భూమి మీద వాటినే పొందుకోవడానికి సన్నిధిలో వచ్చి మోకరించి ప్రార్థనలు చేస్తున్నారండి, యాచిస్తున్నారు. మంచిదే, దేవుడికి ఇష్టమైతే అది నీకు అవసరమైతే ఇస్తాడు. కానీ అదే పనిగా కావాలని భూ సంబంధమైన వాటి కొరకే ప్రాకులాడటం కోసం అడుగుతున్నారు. అలా అడిగేవాడు దౌర్భాగ్యుడు. అంటే ఇప్పుడు మనుషులు, అంటే ముఖ్యంగా దేవుని సేవకులు తమ చెంతకొచ్చిన విశ్వాసుల్ని దౌర్భాగ్యులుగా మార్చేస్తున్నారు. నువ్వు అప్పిచ్చేవాడిగా మారిపోతావు అంటున్నారు. నీకు అప్పులు ఉన్నాయా? రా సన్నిధికి, మోకరించి ప్రార్థన చేయి, నీ అప్పులు పోయి అప్పిచ్చేవాడిగా మారిపోతావు అంటున్నారు. ఇది ఎంత ఇంపుగా ఉంటుందండి. ఏమండి, చుట్టూ అప్పులు, అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటే అప్పులన్నీ పోయి అప్పిచ్చేవాడిగా మారిపోతావట. ఈ మాట ఎంత ఇంపుగా ఉంటుందా? ఎంత తీగా ఉంది ఈ మాట. ఒక ఆవిడ రీసెంట్గా యూట్యూబ్లో ప్రతి పనికి మళ్ళీ మాట పెట్టేస్తున్నారు. అసలు నేను మంచిగా వాక్యం రికార్డ్ చేసి పెడతానికే దడుస్తున్నా.
అసలు ఏ మాట పడితే ఆ మాట పెట్టేస్తున్నారు దేంట్లో, యూట్యూబ్లో. నేను కొన్ని వీడియోస్ రికార్డ్ చేసి అసలు కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయకుండా అలా ఆపేశాను. ప్రతి పనికి మాల మాట ఒక ఆవిడ చెప్తుంది యూట్యూబ్లో. ఏం చెప్తుందంటే, నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోండి, మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి అంటున్నా. ఆమె అడ్రస్ కనుక్కుని ఆమె దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేయించుకుని వస్తే బాగుండు అనిపించింది నాకు. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏం చేసుకోవాలట, ప్రార్థన చేయించుకోవాలి. ఆవిడ కనుక దొరికితే ఖచ్చితంగా నేను వెళ్ళి ప్రార్థన చేయించుకోండి. ప్రార్థన చేయించుకోగానే ఏం పడిపోతాయి అంటే అకౌంట్లో. భలే ఉంది కదండి. ఆవిడతో ప్రార్థన చేయించుకుంటే అకౌంట్లో డబ్బులు పడిపోతాయి అంట. ఇంకొక ఆవిడ గ్యాస్ బండ్ అయిపోయిందంట. వెంటనే గ్యాస్ బండ్ తీసుకొచ్చారట. ఎవరైనా, యేసుప్రభు. భర్త బయటికి వెళ్ళాడు. ఆవిడ ఇంట్లో వంట చేస్తుంది. వెంటనే యేసుప్రభు వచ్చారట. మీ ఆయన బయటికి వెళ్ళిపోయాడు కదా, మనందరం కూర్చుని ఏం చేసుకుందాం. ఏంటండి ఇంత జుగుప్సాకరమైన మాటలు ఏంటండి, ఆలోచించాలి. అసలు ఎంత అవివేక అందమైన మూర్ఖురాండ్రు ఈ రోజున సంఘాల్లో ఉన్నారండి. ఎంత మూర్ఖురాండ్రండి వీళ్ళు. వీళ్ళ వలన కుటుంబాలే పతనం అయిపోతాయి. సేవకులు ముందుగా టార్గెట్ చేసుకుంది విశ్వాసులనే, అంతే కదండి. ముఖ్యంగా స్త్రీలు. ఎందుకంటే వాళ్ళని దేవుడు దేంతో పోల్చారంటే, మిక్కిలి బలహీనమైన ఘటం అన్నాడు. ఘటం అంటే ఏంటి, అట్ట కొడుతు పగిలిపోద్ది. కొంచెం పురుషులన్నా కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు కదండి. కానీ స్త్రీలు తొందరగా విషయాన్ని నమ్మేస్తారు. తొందరగా విషయాన్ని నమ్మకూడదు, గుర్తుపెట్టుకోవాలి. స్త్రీలలో కూడా కొంతమంది ఆణిముత్యాలు లాంటి స్త్రీలు ఉన్నారు బైబిల్లో. వారి గురించి కూడా మీకు చెప్తాను. దేవుని కోసం త్యాగం చేసిన స్త్రీ సమాజం ఉంది. కానీ ఎక్కువ శాతం మంది ప్రియులారా చాలా తొందరగా ఈజీగా మోసపోయేవాళ్ళు. ఇలాంటి వారిని టార్గెట్ చేసుకుని ఈ రోజున బోధకులు వారి పబ్బం గడుపుకుంటున్నారండి. ఆలోచించాలి. చివరి ఈ మాట చూడండి ప్రియులారా, 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానుగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, నిన్ను నీవే దేవునికి కనుపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించాలట. నిన్ను నువ్వే దేవునికి కనుపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. అవసరం మనకి. అపవిత్రమైన ఒట్టి మాటలకి విముఖుడవై ఉండు. బోధకుడు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ప్రకటించకపోతే వినేవారు అండి ఎంత కూడా బాధ్యత ఉండదు. మీరేమనుకుంటారంటే, మాదేం తప్పులేదండి, బోధించేవారితో తప్పు అనుకుంటారు. వాస్తవానికి బోధించే వారికి లెక్క ఉంటుంది, కానీ వినే మీకు కూడా భయంకరమైన లెక్క ఉంటుందండి. నీకు కూడా బాధ్యత ఉంది, నీకు కూడా భారం ఉంది. అందుకని మీ అందరి చేతిలో ఏం పెట్టాడు దేవుడు? పుస్తకం పెట్టాడు. పౌలు శీలలు వాక్యం చెబుతున్నప్పుడు, అంతటి గొప్ప వ్యక్తులు వాక్యం చెప్తున్నప్పుడు ఆయన చెప్తున్న సంగతులు బైబిల్లో ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనాలను పరిశోధించుచూ వచ్చారు దర్యా సంఘస్థులు. ఈరోజు మీరు వాక్యాన్ని పరిశోధిస్తున్నారా? అపవిత్రమైన ఒట్టి మాటలు వింటున్నారా? అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండము. అట్టి మాటలాడువారు కొర్రకు పుండు పాకినట్లు పాకుతేట వాళ్ళ మాటలు. కొర్రకు పుండు అంటే కొరికే పుండు, కొరికి తినేస్తా ఉంటది. అదొక పుండు. మామూలుగా పుళ్ళు మీద తీసుకొని ఒంటి మీద పుళ్ళు వస్తూ ఉంటాయి. కానీ కొరక పుండు అంటే ఏంటంటే, ఈ అంచులమ్మట వస్తావు, ఈ వేళ్ళు ఉన్నాయా, వేళ్ళ అంచులమ్మట వస్తాయి. ఆ వేళ్ళ అంచుల నుంచి కొరుక్కుంటూ తినుకుంటూ వచ్చి దాన్ని కుష్టి వ్యాధి అంట. కుష్టి వ్యాధి వచ్చిన చూడండి ఒకసారి, వేళ్ళన్నీ సగానికి ఏమవుతాయి, తినేసి ఉంటాయి. కాళ్ళు కూడా తినేసి ఉంటాయి. అంటే దాన్ని ఏ పుండు అంటాం? అది పాకుద్ది. అంటే ఈ మాటలు కూడా పాకుతాయి అండి. ఏమంటే సత్యం ప్రాగుతుందా? నిజం ప్రాగుతుందా? నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరు చుట్టూ వచ్చేస్తుంది. నిజానికి స్పీడ్ ఎక్కువ, అబద్ధానికి స్పీడ్ ఎక్కువ. నిజానికి జనం ఉంటారా, అబద్ధానికి జనం ఎక్కువ ఉంటారండి?
కాబట్టి ప్రియులారా, ఈ మాటలు జాగ్రత్తగా వినండి. మీకు డిస్క్రిమినేటింగ్ పవర్ తెలియాలి. అంటే ఏది సత్యం, ఏది అసత్యం ఇట్టే పసిగట్టగలగాలి. రెండు ఖడ్గాలే. ఈ ఖడ్గం ఎవరిది? దేవుడి వాక్యాన్ని. ఈ ఖడ్గం ఎవరిది? జార స్త్రీ నోటి నుంచి వచ్చే మాటలవి. రెండు తేనెలు మధురమైనవే. ఒక తేనె వాక్యం, మరొక తేనె జార స్త్రీ పెదవుల నుంచి కారే తేనె. కాబట్టి పోల్చాడు అంటే గుర్తుపెట్టుకోండి, ఒక విషయాన్ని పట్టుకుని వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. వాక్యంలో ఉన్న సారం మీకు అర్థం కావాలంటే ప్రతి విషయాన్ని పోల్చుకోవాలి. అందుకని మిమ్మల్ని రమ్మంటున్నా, బుధవారం రండమ్మా, శనివారం రండమ్మా అంటున్నా. రాట్ల మీరు. నిన్న శనివారం అక్కడికి వెళ్ళాలండి. బుధవారం క్రమం తప్పకుండా రండి, శనివారం క్రమం తప్పకుండా రండి. వాక్యాలు వినండి. మీ జీవితాలు బలపడే విధంగా కట్టుకోవాలి. మీరు ఇప్పుడిప్పుడే ప్రారంభ దశలో ఉన్నారు. ఈ వాక్యాలన్నీ మీరు విని మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి రమ్మంటున్నా. కానీ మీరు ఎవరో పట్టించుకోవట్లా. ఆదివారం ఒక్కరోజు వస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. ఆదివారం ఒక్కరోజు తింటే సరిపోద్ది ఆహారం. సోమవారం ఖాళీగా ఉంటారా మీరు? మంగళవారం ఖాళీగా ఉంటారండి? 6 రోజులు ఏమి తినకుండా ఆదివారం ఒక్కరోజు తినండి, మీరు ఉంటారా? ఎలా ఉంటారో చూస్తాను. ఆదివారం ఒక్కరోజు తిని సోమ, మంగళ, బుధ, గురు, శుక్రు, శని ఖాళీగా ఉండండి, ఉంటారా? ఉండలేరు. కాబట్టి పిల్లలు, ఈ మాటలు వింటున్న మీరు అందరూ జాగ్రత్తగా చివరిగా ఈ మాట తీసుకోండి. రోమపత్రిక 2:7. రోమపత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. రోమపత్రిక 2:7. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. ఓపిక కావాలండి. సత్క్రియను ఓపికగా చేయాలి. మీరందరూ సత్క్రియలు చేయాలి, దేవుని కార్యక్రమాలు చేయాలి. ఓపిక ఉండాలండి. చాలా మందికి ఓపిక నశిస్తుంది. వెళ్ళాంగా, చేసాంగా. అంటే ప్రతి వారం మనమే చేయాలా? ప్రతి వారం మనమే ఇవ్వాలా? ప్రతి నెల మనమే సహకరించాలా? ఇలాంటి భేదాభిప్రాయాలు రాకూడదండి. సత్క్రియను ఓపికగా చేయాలి. చేయొచ్చు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి ఏమొస్తుందట? నిత్య జీవం. మీ అందరికీ నిత్య జీవం కావాలా? నిత్య జీవం అంటే పరలోకం కదండి. పరలోకం కావాలంటే ఖచ్చితంగా మీరు సత్క్రియను ఓపికగా చేసి మహిమ, ఘనత, అక్షయతను వెతకాలి. అలాంటి జీవితాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించిన ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.